హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చిరు వెంకీ కాంబినేషన్లో మనశంకర వరప్రసాద్ కోసం చిత్రీకరిస్తున్నటువంటి సాంగ్ కోసం. అంటే సాంగ్స్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ప్రత్యేకత, అంటే స్టెప్స్ సంబంధించి చిరంజీవి గారికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనకు తెలిసిందే. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్ చేసినటువంటి స్టెప్స్ కూడా మనం చూసాం, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం. అంటే డాన్స్లో వెంకటేష్కి కూడా తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఒక సింపుల్ స్టెప్స్ తోటి చాలా గ్రేస్ఫుల్గా ఆయన కూడా డ్యాన్స్ చేస్తుంటాడు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్, అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలో ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇప్పుడు ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. బహుశా ఈ పాట చిత్రీకరణతోటి సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అయిపోద్ది, అంటే గుమ్మడికాయ కొట్టేస్తారు. ఎందుకంటే ఇంక సినిమా రిలీజ్ గట్టిగా నెలన్నర మాత్రమే ఉంది కాబట్టి షూటింగ్ దాదాపుగా అయిపోయి ఉంటుంది. ఏమైనా ఉంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. అంటే ఇది సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ నటించిన సినిమా కూడా కాబట్టి దీనికి చాలా మామూలుగానే చిరంజీవి గారి సినిమా అంటేనే దానికి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తోడు వెంకటేష్ కూడా ఇందులో యాక్ట్ చేస్తుండడం, వెంకటేష్ ఇంతకుముందు ఇదే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చేసినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం చాలా పెద్ద హిట్ అవ్వడం, అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన F2 ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సినిమా కోసం అటు వెంకటేష్ ఫ్యాన్స్ కానీ, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కానీ, అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి, రవితేజ ఇద్దరు కలిసి నటించినటువంటి వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. అలాగా వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన సినిమాలు డిసప్పాయింట్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో, చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా కావడం వల్ల కూడా మళ్ళీ ఇది ఒక వాల్తేరు వీరయ్య కంటే కూడా పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించి కొంచెం మన తెలుగులో ముందడుగు వేసింది వెంకటేష్ అని చెప్పొచ్చు. మన మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చేశాడు, తర్వాత పవన్ కళ్యాణ్తో గోపాల సినిమా చేశాడు, తర్వాత రామ్ పోతినేనితో మసాలా అనే సినిమా కూడా చేశారు ఆయన. ఇప్పుడు చిరంజీవితోటి ఈ సినిమా చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఇంకా ఈ మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఖచ్చితంగా రావాల్సిందే, వీళ్ళు చేయాల్సిందే. అంటే నెక్స్ట్ చిరంజీవి నాగార్జున కాంబినేషన్ కావచ్చు, లేదంటే బాలకృష్ణ వెంకటేష్ కాంబినేషన్లో కావచ్చు, ఇలాగా మల్టీ స్టారర్ సినిమాల కోసం మనం హ్యాపీగా ఎదురు చూడవచ్చు. ముఖ్యంగా ఈ పాట కోసం చాలా ఇదిగా చెప్తున్నాడు అనిల్ రావిపూడి. స్క్రీన్ చిరిగిపోద్ది అన్న రేంజ్లో ఆయన మొన్న ఒక దీంట్లో మీడియా ఇంటరాక్షన్లో చెప్పాడు. ఒక రేంజ్లో వచ్చింది పాట, బీమ్స్ చాలా అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చాడు అని చెప్పి. అలా చెప్పినప్పటి నుంచి ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆ పాటకు సంబంధించినటువంటి గ్లిమ్స్ ఫస్ట్ ఎప్పుడు వస్తుందా, లిరికల్ వీడియో ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో బీమ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా. పర్టికులర్గా సంక్రాంతికి వస్తున్న సినిమా విజయంలో అతని ట్యూన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం మనం చూసాం. అలాగే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చినటువంటి మీసాల పిల్ల పాట దాదాపుగా ఇప్పుడు 70-80 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. త్వరలోనే 100 మిలియన్స్ వ్యూస్ కూడా కంప్లీట్ చేసుకోబోతుందని చెప్పి అనిల్ రావిపూడి చెప్పాడు. కాబట్టి ఈ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో చిత్రీకరిస్తున్నటువంటి పాట రేపొద్దున్న సంక్రాంతికి విడుదల తర్వాత ఈ థియేటర్లో చూసేటప్పుడు ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కానీ, ఇటు వెంకటేష్ ఫ్యాన్స్ కానీ మంచి కిక్ ఇస్తుందని మనం చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో వెంకటేష్కి, అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఆమె కూడా ఇందులో ఉందా లేదన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ అయితే ఆయన ప్లే చేశాడో వెంకటేష్, ఆ క్యారెక్టర్ దీనికి ఇందులో కొనసాగింపుగా ఉంటుందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఆ క్యారెక్టర్ కొనసాగింపుగా ఉన్నప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. చూడాలి, అంటే దాన్ని ఎలాగా బ్లెండ్ చేస్తాడు ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాలో చేసినటువంటి బుల్లిరాజు ఆల్రెడీ ఈ సినిమాలో చేస్తున్నాడని చెప్పి మనకు తెలిసింది. ఆ బుల్లిరాజు కూడా ఈ సినిమాలో ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పి
అతను ఆ కుర్రాడు సరదాగా చెప్పడం జరిగింది. ఆ కుర్రాడిని కూడా ప్రమోషన్స్ కోసం గట్టిగా వాడుకోబోతున్నాడనే సంకేతాలు కూడా మనకి వచ్చాయి. అంటే ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ పరంగా ఇంకా పూర్తి స్థాయిలో అనిల్ రావిపూడి దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. మధ్య మధ్యలో కొన్ని వీడియోలు లేకపోతే మరోటి వదులుతున్నాడు. ఉదిత్ నారాయణతో చేసినటువంటి ప్రమోషన్ వీడియో వైరల్ అయింది. అలాగే బుల్లిరాజు చేసినటువంటి వీడియో కూడా మంచి వైరల్ అయింది. ఇంకా పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ వారం నుంచి వాళ్ళు మొదలు పెడతారు, స్టార్ట్ చేస్తారు. ఇంకా అంటే సినిమా సంక్రాంతికి వస్తున్నాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సంక్రాంతికి వస్తున్న సినిమా విజయంలో ఆ సినిమా కోసం అనిల్ రావిపూడి చేసినటువంటి అగ్రెసివ్ ప్రమోషన్ చాలా ఆ విజయంలో చాలా కీలక పాత్ర పోషించింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అతను చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని యునీక్ కాన్సెప్ట్స్ తోటి ప్రమోషనల్ మెటీరియల్ అది సిద్ధం చేస్తున్నాడని మనకి తెలుస్తుంది. ఎప్పుడూ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయనటువంటి నయనతార మొట్టమొదటిసారిగా తన కెరీర్లో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తను టైం కేటాయించబోతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయబోతుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఏదేమైనా సంక్రాంతి సందడి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు మనం. చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి, నయనతార, బుల్లిరాజు, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ సినిమాలో ఇంకా పూర్తిగా మనకి రివీల్ ఇంకా చేయలేదు కాబట్టి వరుస అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకో పక్క రాజాసాబుకు సంబంధించినటువంటి అప్డేట్స్, ఇంకో పక్క రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సంబంధించిన అప్డేట్స్, అలాగే నవీన్ పులిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇలా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు మొదలయ్యే సందడి సినిమా విడుదలయ్యేంత వరకు ఆ తర్వాత కూడా 10-15 రోజుల పాటు ఆ పండగ వాతావరణం అనేది మన ఈ చిత్ర పరిశ్రమలోనే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.